మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఫిబ్రవరి మాసానికి సంబంధించి ఇక్కడ 3వ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చూద్దాం. ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం మనం గోచార రీత్యా చేంజ్ చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి రవి యొక్క సంచారం కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు. రవి 13వ తారీఖు నుంచే రవి కుంభంలోకి వచ్చారు. చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక మకరం, కుంభం, మీన రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి రవి యొక్క మార్పు, చంద్రుని యొక్క గమనం ఆధారంగా, అలాగే మిథునంలో ఉన్న వక్రంలో ఉన్న గురుడు, సింహంలో ఉన్న కేతువు, ఉచ్చలో మకర రాశిలో ఉన్న కుజుడు, అలాగే కుంభరాశిలో బుధ, రాహు, శుక్రుల యొక్క యుతి, ఇక మీనంలో శని యొక్క సంచారం, వీటి ఆధారంగా ఈ గ్రహాల స్థితి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి యోగిస్తూ ఉంది. అలాగే ఈ శుక్రుడు బుధుడు యొక్క యుతి ఏదైతే ఉందో మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల మరి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో, అంటే ఇన్లా సపోర్ట్కి సంబంధించి కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఈ బుధ శుక్రుల యొక్క యుతి తప్పకుండా ఫైనాన్షియల్గా మీ దగ్గర కొంచెం డబ్బులు టైట్గా ఉన్నా అది మీ లైఫ్ పార్ట్నర్ ద్వారా ఇంకా అదర్ సోర్సెస్ కానీ ఏదో రకంగా మీకు అక్యుములేట్ అయ్యేటట్టు అయితే బుధ శుక్రులు చూస్తూ ఉంటారు ఫైనాన్షియల్గా, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈ వారం మనం చూస్తే 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి మెయిన్ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఆది, సోమ 2 రోజులు కూడా అనుకూలంగా ఉంది. సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం అంతేనా, కుజుడు లాంటి ప్లానెట్ 7th హౌస్లో ఉండటం, 7th, 8thలో కొంచెం పాపగ్రహాల యొక్క సంచారం, కుజుడు కానీ రవి కానీ 2 ఫైరీ ప్లానెట్స్ యొక్క అనుకూలత తక్కువగా ఉంది. కాబట్టి సప్తమంలోను, అష్టమంలోను వ్యాపారానికి సంబంధించి తీసుకునే విషయంలో, డెసిషన్స్ విషయంలో కావచ్చు, అలాగే సమ్టైమ్స్ ఇది ఏంటంటే కొంచెం డామినేటింగ్ ఇష్యూస్ అనేవి మ్యారిటల్ లైఫ్లోను, మీ సహోద్యోగులతోనూ, మీ ఫ్రెండ్స్తోనూ, మీరు ఫ్రీక్వెంట్గా ఎవరితో ఉంటారో వాళ్ళతోనూ లేకుండా చూసుకోవడం అనేది చాలా మంచిది. మంగళ, బుధవారాలు చూస్తే ఈ రాశి వాళ్ళకి అష్టమంలోనే చంద్రుని యొక్క సంచారం. మొత్తంగా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి అష్టమంలో చంద్రుడు కూడా ఉండటం, రవి, రాహు, బుధ, శుక్రులు. సో హెల్త్ వైజ్గా కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. నర్వ్స్ రిలేటెడో, బోన్స్ రిలేటెడో, ఐ రిలేటెడో ఇలాంటి సమ్ ఇష్యూస్ రీత్యా, అండ్ ఫ్యామిలీలో సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్, సమ్ సడన్ ఖర్చులు కావచ్చు, ఫ్యామిలీ పరమైన విషయాల్లో కొంతవరకు కొంచెం టెన్షన్, యాంగ్జైటీ సిచ్యువేషన్స్ లాంటివి కలిగే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఈ రవి యొక్క సంచారం మెయిన్గా అష్టమ స్థానంలో జరుగుతుంది. చంద్రుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ వారం తీసుకునే డెసిషన్స్ అన్నిట్లో కూడా, పెట్టుబడుల విషయంలో అయినా, డెసిషన్స్ విషయంలో అయినా, అన్నిట్లో అయినా కొంచెం జాగ్రత్తగా ఈ రాశి వాళ్ళు ఉండటం అనేది చాలా మంచిది. సో ఎందుకంటే మరి మంగళ, బుధవారాల్లో మరి అష్టమ స్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటున్నాయి కాబట్టి ఏ డెసిషన్ తీసుకున్నా కొంచెం మీకు టెన్షన్, ఏ డెసిషన్ తీసుకుందాం అనుకున్నా కూడా మీకు క్లారిటీ లేకపోవడం అనేది మెయిన్ కనిపిస్తుంది. సో సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ కానీ, సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, చేంజెస్ కానీ ఈ వారం ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవి ఈ వారం ఎక్కువ తీసుకోకుండా ఉంటాం. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మంచిది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయడం అనేది మంచిది. సో వారాంతానికి గురు, శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో నవమ స్థానంలో ఎప్పుడైతే ఈ రాశికి చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుందో
సో ఇక్కడ ఈ రాశికి సంబంధించి మెయిన్గా మనకి సమ్ డిలేస్ ఇన్ జర్నీ, సమ్ డిలేస్ ఇన్ ప్రమోషన్స్, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా సమ్ ఎక్కువ టఫ్నెస్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడతా ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తాం. సో అలాగే ఈ రాశికి మెయిన్గా ఏంటంటే ఖర్చులు కూడా చాలా వరకు డబల్ అవుతూ ఉంటాయి. మరి ఆ ఖర్చులను కూడా ఈ రాశి వాళ్ళు కొంచెం బేర్ చేసుకోవాలి. కాబట్టి ఏదైనా దుస్థానాల్లో రవి, బుధ, రాహు, శుక్ర, చంద్ర, గురుడు ఒక దుస్థానాల్లోనే 6 గ్రహాల దాకా ఉన్నాయి. కాబట్టి టైం మంది కాదు, ఎలాంటి ర్యాష్ డెసిషన్స్ తీసుకోవద్దు, జనరల్గా వెళ్దాం. మనకి విధంగా ప్లెజెంట్గా పాజిటివ్గా వెళ్ళడానికి కర్కాటక రాశి వాళ్ళు చూడండి. ఆస్ట్రాలజీ అనేది ఏ టైంలో మనం ఎంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి, ఏ టైంలో మనం చక్కగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని చూడడానికి. కాబట్టి అష్టమ స్థానంలోనూ 1000 స్థానంలో ఇన్ని దుస్థానాల్లో ఎన్ని గ్రహాలు ఉన్నాయి. కాబట్టి కాలభైరవ అష్టకం చదువుకోండి, శ్రీరామ రక్షా స్తోత్రం చేసుకోండి, చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.